అండి, వెల్కమ్ టు సంజయ్ హోమ్ మేడ్. ఫెస్టివల్ వచ్చేస్తున్నాయి కదా, ప్రసాదాలు అంటేనే పెద్ద పనిలా ఉంటుంది. కానీ సింపుల్గా పరమాన్నం ఎలా తయారు చూసేద్దామా. ఫస్ట్ అయితే ఒక కప్పు వరకు బియ్యము, అందులో కొంచెం పెసరపప్పు వేసాను. రెండింటిని వాష్ చేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వరకు వేయించేస్తే ఇలా మెత్తగా ఉడికిపోతుంది రైస్ అయితే. ఇప్పుడు మనకి కావాల్సిన పాలు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అయితే నేను 1 గ్లాస్ యాడ్ చేశాను. ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. పాలు ఇక్కడ పచ్చివే యాడ్ చేశానండి. ఇక్కడ మనం ఒక కప్ వరకు రైస్ తీసుకున్నాం కదండి, 3/4 కప్ వరకు బెల్లం అయితే సరిపోతుంది. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఫుల్ కప్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను యూజ్ చేస్తుంది ఆర్గానిక్ బెల్లం అనమాట, అందుకని డైరెక్ట్గా వేసేస్తున్నాను. మీరు నార్మల్ బెల్లం అనుకోండి, కరిగించేది స్ట్రెయిన్ చేసి యాడ్ చేసుకోండి. పాకం చల్లారిన తర్వాత యాడ్ చేసుకోండి, లేదంటే పాలు విరిగిపోతాయి. తర్వాత ఫ్లేవర్కి సరిపడా ఇలాచీ పౌడర్ యాడ్ చేసేసుకొని, తర్వాత ఒక గిన్నెలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని, డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకొని ఈ పరమాన్నంలోకి యాడ్ చేసేసుకుంటే చాలా తక్కువ టైంలో ఈజీగా పరమాన్నం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నార్మల్గా చేసుకుంటే రైస్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఇలా చేసుకుంటే ఒక 10 మినిట్స్లో పరమాన్నం రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని షేర్ చేశాను. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి.